హాయ్ ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 1056 జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ఈ రోజు నుంచే కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు నోటిఫికేషన్ అనేది 14వ తేదీ ఫిబ్రవరిన రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చి 5వ తేదీ వరకు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మరి ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి హౌ టు అప్లై కింద ఇచ్చాడు. ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, upsconline.nic.in అని. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఓటీఆర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటీఆర్లో కనుక మిస్టేక్స్ కనుక చేసినట్టయితే దాంట్లో కూడా మోడిఫికేషన్ అనే అవకాశం కూడా ఉంది. మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందో దానికంటే ముందు 7 days వరకు మీరు ఏదైనా సరే కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్లో మీరు మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే ఒక కరెక్షన్ విండో అనేది అయితే ఓపెన్ చేస్తారు. ఎప్పుడు మార్చి 6వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు ఈ కరెక్షన్ విండో ఓపెన్లో ఉంటుంది. మీరు కావాల్సింటే మీ అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ కనుక చేసింటే కనుక మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పాను మీకు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు అంటే మార్చి 5వ తేదీ 2024 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 6 గంటల లోపలే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ఇది వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. మీరు ఏదైనా సరే మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ అయినటువంటి ఆన్సర్కి పెనాల్టీ అనేది ఉంటుంది, అంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని కాల్ సెంటర్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కావాల్సింటే అడగచ్చు. ఎప్పటి నుంచి అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపలే మాత్రమే మీరు అడగాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో వచ్చేసి మీకు మొబైల్ ఫోన్స్ కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. చాలామంది తెలివిగా వచ్చేసి మేము స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాము అంటే అటువంటి ఫోన్స్ని కూడా తీసుకొని రాకూడదు, స్విచ్ ఆఫ్ చేసి కూడా ఉంచుకోకూడదు అనమాట. సో కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డివైజెస్ ఏవి కూడా మీరు తీసుకొని పోవద్దండి ఎగ్జామినేషన్ సెంటర్కి. ఈ నోటిఫికేషన్ని నేను డిస్క్రిప్షన్ ఏరియాలో ఇస్తాను, మీరు కావాల్సింటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా చదవచ్చు. ఇక్కడ ఫోటోకి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి అంటే ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికంటే 10 days బిఫోర్ మీరు తీసుకుంటారు కదా, ఆ ఫోటోని మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫోటోలో మీరు ఎలాగైతే కనిపిస్తున్నారో మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూస్ టైంలో కూడా అలాగే కనిపించాలి. మరియు ఆ ఫోటో మీద వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఉండాలి. మరియు ఎప్పుడైతే మీరు ఫోటో తీసుకున్నారో ఆ డేట్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీ ఫేస్ కూడా 3/4 ఆఫ్ ది స్పేస్ వచ్చేసి ఆక్యుపై చేసి ఉండాలన్నమాట. ఇలా మీ ఫోటోగ్రాఫ్ని మీరు కావాల్సింటే తీసుకోవచ్చు. ఈ ఫోటోగ్రాఫ్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఒక సపరేట్ వీడియో చేసి ఇదే ఛానల్లో పెడతాను, మీరు కావాల్సింటే మళ్ళీ చూడండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ప్రతిసారి చెప్పే విధంగానే 30 minutes ముందుగానే మీరు అక్కడ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మరియు సబ్జెక్టు నేపాల్, సబ్జెక్టు భూటాన్ అని ఇచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు ఆ కండిషన్స్ కనుక ఇక్కడ చదివి అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 years ఇచ్చారు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 2nd August 1992 నుంచి మరియు August 1st 2003 ఈ 2 dates లోపలనే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, ఆ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ అ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఎనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ అని ఇచ్చారు. అంటే మీరు ఏదైనా యూనివర్సిటీ కింద డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే మీరు యూపీఎస్సీ ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే SC ST వాళ్ళు అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 9 times రాసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే, జనరల్ వాళ్ళు అయితే 9 సార్లు, ఈడబ్ల్యూసీ వాళ్ళు 9 సార్లు, ఓబీసీ వాళ్ళు 9 సార్లు, అలాగే SC ST వాళ్ళు అయితే అన్లిమిటెడ్ టైమ్స్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చాడు. మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి క్యాండిడేట్ మస్ట్ బి ఫిజికలీ ఫిట్ అకార్డింగ్ టు ది ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ అడ్మిషన్ టు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. ఇక్కడ అపెండిక్స్ 3లో వచ్చేసి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కావాల్సింటే మీరు చూసుకోవచ్చు. ఇదే పీడిఎఫ్లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఫీ గురించి చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకైతే ఫీ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే వీళ్ళతో పాటు బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా అంటే PH క్యాండిడేట్స్ కూడా ఫీ పేమెంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళైతే 100 rupees పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ పేమెంట్ కూడా మీరు ఎలా చేసుకోవచ్చు అంటే వీసా, మాస్టర్, రూపే కార్డ్ ద్వారా కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే UPI పేమెంట్ ద్వారా మీరు కావాల్సింటే కట్టచ్చు.
మరి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాడు. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు upsconline.nic.in అని. ఈ లింక్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా మీకు కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక చేసింటే కనుక మీరు ఇక్కడ లాగిన్ కావచ్చు. ఈమెయిల్ ఐడి మరియు ఇక ఓటీపీ వస్తుంది, గెట్ ఓటీపీ అని. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మొబైల్ ఐడి ద్వారా కానీ లేదంటే ఓటీఆర్ ఐడి ద్వారా కావాల్సింటే మీరు లాగిన్ కావచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్లో క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు ఇక్కడ వెరిఫికేషన్ ఉంది. వెరిఫికేషన్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ డాష్ బోర్డ్ కూడా ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన స్టేటస్ గురించి వాళ్ళు ఈ డాష్ బోర్డ్లో కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీరు కావాల్సింటే ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ 10th మార్క్స్ మెమో ఇక్కడ చూడొచ్చు. మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ప్రకారం వచ్చేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మిస్టర్ ఇలా మిస్ ఇలాంటివి సింబల్స్ అనేది లేదంటే ప్రిఫిక్స్ అనేటివి మీరు యూజ్ చేయకూడదు. సేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సి వస్తుంది. అలాగే హ్యావ్ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నో అని సెలెక్షన్ చేసుకోండి. ఒకవేళ చేంజ్ చేసింటే కనుక ఎస్ సెలెక్షన్ చేసుకోండి, ఇక్కడ నో అని. అలాగే జెండర్ సెలెక్షన్ చేసుకోండి, ఇక్కడ వెరిఫై జెండర్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేయాలి, జెండర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇలా 2 times మీరు ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మైనారిటీ స్టేటస్ ఉంది, కావాల్సింటే ఎస్ ఆర్ నో సెలెక్షన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా రెడ్ కలర్లో, ఈ స్టార్ మార్క్ ఏదైతే అడిగారో ఆ డీటెయిల్ మాత్రమే మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీ 10th మార్క్స్ మెమోలో రోల్ నెంబర్ ఉంటుంది, ఆ రోల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ 2 సెక్యూరిటీ క్వశ్చన్స్. మీరు ఎప్పుడైనా సరే పాస్వర్డ్స్ కనుక రీసెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు కావాల్సింటే సబ్మిట్ చేసేయచ్చు. ఇలా మీరు కావాల్సింటే 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు కావాల్సింటే ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీరు ఇక్కడ లాగిన్ కావాల్సి వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీరు కావాల్సింటే ఇక్కడ యూపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రొసీజర్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.